జిహెచ్ఎంసీ పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఇక హైడ్రా దూకుడుకు సంబంధించి జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పరిపాలనలో ఎలా ముందుకు పోబోతా ఉంది? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. నమస్తే అన్న, ఎట్లా ఉండబోతా ఉంది అనుకుంటున్నారు? 8 నెలలు అవుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై. జిహెచ్ఎంసీలో హైడ్రా అనేటువంటి ఒక పేలుడు అయితే వినబడతా ఉంది. హైడ్రా గురించి మాట్లాడాలంటే హైడ్రా అనేది అంటే అప్గ్రేడేషన్, అంటే జనరల్గా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాము. సో దాంట్లో భాగంగా ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉండే, లేటెస్ట్ స్టేజ్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఆ తర్వాత దీని బయట పరిధి అంతా కూడా హెచ్ఎండిఏ, హుడా, ఇట్లా ఎన్నో రకాలుగా దీన్ని మెల్లమెల్లిగా డెవలప్ చేసుకుంటూ హైదరాబాద్ని మా సీఎం గారు అన్నట్టు ఈ తెలంగాణలో హైదరాబాద్ అనేది దేశాన్నే మేము పోటీ పడే విధంగా మాకు హైదరాబాద్ కావాలన్నదే మా లక్ష్యం. సో దాంట్లో భాగంగా మీరు నిన్న మొన్న చూసినట్టయితే సెక్రటరియట్ దగ్గర ఒకటి, ఈనాడు ఆఫీస్ దగ్గర ఒకటి, ఇట్లా ఒక 10 నుంచి 14 వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కడుతున్నాం. కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఒక్కొక్కటి 10 లక్షల లీటర్ కెపాసిటీ తోటి, సబ్మర్జ్ ఇంజెక్షన్స్ తోటి మళ్ళీ వాటర్ని పంపింగ్ చేసి నియరెస్ట్ నాలాలకు కానీ ఇలా చెర్లకు కానీ పంపాల్సిన ఏర్పాట్లతోటి జిహెచ్ఎంసీ ఒక కొత్తగా హార్వెస్టింగ్ పిట్స్ 1,00,000 లీటర్లతోటి హైదరాబాద్లో ప్లాన్ చేసింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నాలాలకు పోయే డైరెక్షన్లో మేజర్గా అబ్స్ట్రక్షన్స్ రావడం, ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ డెవలప్ కావడం, ఇవన్నింటినీ అధిగమించాలంటే సంథింగ్ నీడ్ టు బి డన్. హైదరాబాద్లో ప్రజలు వర్షం పడితే ఇబ్బంది పడొద్దని ఒక ఉద్దేశము. దాంతోపాటు మన 2020 వర్షాలప్పుడు చూసినాం, సెల్లార్లన్నీ మునిగిపోయినాయి. అన్ని విధాలుగా చాలా మటుకు కొంతమంది బిల్డర్లు అత్యుత్సాహం చూపించి చెర్లల్లో కూడా లేఅవుట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎన్నో జరిగిపోయినాయి. సో దాన్ని నిర్మూలించే ప్రయత్నంలో భాగంగానే హైడ్రాని హైదరాబాద్కి పరిచయం చేసినాం. ఈ గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రాని పరిచయం చేస్తూ హైడ్రా బాధ్యతలు కూడా చాలా అంటే ఎట్లా నిర్వహించాలి ఏంది అనేది సీఎం గారు డైరెక్ట్గా ఆయనే చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా శాశ్వతంగా ప్రజలకు ఇబ్బంది పడొద్దు. ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు రాజశేఖర్ చెర్ల కట్టినా కొట్టాల్సిందే, శ్రీనివాస్ కట్టినా కొట్టాల్సిందే అనే ఒక ఉద్దేశంతో మనం పబ్లిక్ని అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాం. సీరియస్గా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది. జిహెచ్ఎంసీ పనులకు సంబంధించినటువంటి విషయంలో గతంలో పలుమార్లు మీరు కౌన్సిల్ సమావేశాలలో చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. కనీసం నిధులు కూడా విడుదల చేయట్లేదు అనేటువంటి మాటలు కూడా చాలా సందర్భాలలో చెప్పారు. ఇప్పుడు ఏమైనా మార్పులు తీసుకొచ్చేటువంటి ఆలోచన ఏమైనా చేయబోతా ఉన్నారా? మీరు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఇట్లా మేము జిహెచ్ఎంసీ కోసం డబ్బులు పెట్టడం జరిగింది. ఎప్పుడైనా డబ్బులు పెట్టినా జిహెచ్ఎంసీ కోసం? నేను ఇంకోటి అడుగుతున్నా, చర్చ జరిగేటప్పుడు అసలు ఆ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అసలు చర్చను ముందుకు తీసుకుపోనియరు. మనం ఇప్పుడు ఏమన్నా నా అవసరం ఉంటుంది, నా డివిజన్ అవసరం ఉంటుంది, నా డివిజన్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే మేము కౌన్సిల్లో లేవనెత్తాల్సిన అవసరం ఉన్నప్పుడు దాన్ని సహకరించాల్సిన అవసరం కూడా ఉంది సభ్యులకి. మీ అందరికి పనులు అయిపోతున్నాయి కదా, అందరు కావాలని లేదు కదా, అందరు కూడా అవకాశం రావాలంటే కొంచెం మీరు ఓపికగా ఉండాలి. ఏ జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా ఈ బీజేపీ ఒకటి టీఆర్ఎస్ ఒకటి మొండిగా కొట్లాడుకుంటూ కూర్చుంటారు. సో ఈ సిస్టమ్ మంచిది కాదు. మేమేమంటాం అంటే మాకు చిన్న చిన్న పనులు ఉంటాయి, కొన్ని ఈ లెవెల్లో అయితే, కొన్ని జోనల్ లెవెల్లో అయితే, కొన్ని డీసీ లెవెల్లో అయితే మాకు నడుపుకుంటూ పోతుంటాం. సో ఇవన్నిటినీ కూడా మేము ఆర్గనైజ్ చేసుకోవాలంటే కొంచెం మీటింగ్ కౌన్సిల్ మంచిగా కావాలని నేను వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా చాలా వరకు ఫ్లైఓవర్స్ ఇంకా కన్స్ట్రక్షన్లో కనబడతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో చాలా వరకు ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్లో కనబడతా ఉన్నాయి. ఆ ఫ్లైఓవర్స్కి ఎలాంటి ఏమైనా నిధులను కేటాయించేటువంటి ఆలోచన చేయమని చెప్పేసి ముఖ్యమంత్రిని కోలేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి మంత్రి ఇంతవరకు లేరు. ఏది ఉన్నా కానీ ముఖ్యమంత్రి చేతుల నుంచి ఇలా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఒక ఎలిజిబుల్ మినిస్టర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఆయన ఉన్నారు. సో ఈ హైదరాబాద్ కావాల్సింది ఏం కావాలనో ఏం చేయాలనే దాని మీద ఆయన పక్క ప్రణాళిక ఉంది. దాంట్లో మూసీ ప్రక్షాళనలో భాగంగా అనుకోవచ్చు, రివర్ బెల్ట్ డెవలప్మెంట్ చేయడంలో అనుకోవచ్చు. ఇవన్నిట్లో ముఖ్యమంత్రి గారు దేశ విదేశాలు కూడా తిరిగి వచ్చి దానిపైన ఆలోచన చేస్తున్నారు. వెరీ సూన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు తెలిసి అయితే సర్వే అంతా జరిగిపోయింది మూసీది. ఆల్మోస్ట్ ఇరువైపులా కూడా అంతా బఫర్ ఎంత ఉండాలి, ఏమేమి రావాలి, స్ట్రక్చర్స్ ఏం రావాలి, ఎన్ని ఫ్లైఓవర్స్ రావాలి, ఎంత రోడ్ విస్తీర్ణం ఉండాలి, ఇవన్నిటిపైన కూడా ఒక అవగాహనకు వచ్చేసినాం. సో జస్ట్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ కావాలి. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ కూడా ఈ డిజైన్స్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. సో వెరీ సూన్ ఈ యాక్టివిటీ అనేది అంటే టైం ఓన్లీ
మ్యాటర్ ఆఫ్ డేస్లోనే పని స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు అమ్రపాలిని అసలు జిహెచ్ఎంసీ కమిషనర్ చేయడం జరిగింది. మొత్తానికి గతంలో జిహెచ్ఎంసీకి అనుసంధానంగా కొన్ని పనులకు ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీకి కమిషనర్కి కూడా అపాయింట్ చేసినటువంటి పరిస్థితి. అమ్రపాలి సేవలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ కోసం? ఇప్పుడు మేము అమరపాలి గారిని కూడా కలచడం జరిగింది. మేమైతే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేడంకి. మేడం లేయింగ్ రోడ్స్ ఇవన్నీ ఒక పార్ట్ అయితే శానిటేషన్ అనేది హైదరాబాద్కి పెద్ద బర్నింగ్ ఇష్యూ. సరే ఈరోజు రామ్కి ఓన్లీ లిఫ్టింగ్ చేతిలో రామ్కి చేస్తుంది. ఖచ్చితంగా శానిటేషన్ పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. మేడం గారికి ఇప్పుడు విజ్ఞప్తి చేసినాం. మేము హైదరాబాద్లో ఎక్కడైనా సరే మన శానిటేషన్ సూపర్వైజర్స్ని కానీ ఎట్ ద సేమ్ టైం ఏఎంహెచ్ఓలు కానీ వీళ్ళందరూ కూడా 100% వాళ్ళు అలర్ట్ని చేసి హైదరాబాద్లో శానిటేషన్ పైన మనం శ్రద్ధ తీసుకున్నట్టయితే డెఫినెట్గా హైదరాబాద్ విల్ బి ఎ బ్యూటిఫుల్ సిటీ. మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు? ఎందుకంటే జిహెచ్ఎంసీకి కొత్తగా మొన్నే వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అమ్రపాలితో పాటుగా చాలామంది అధికారులను కూడా మారుస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. జిహెచ్ఎంసీలో డెవలప్మెంట్ కోసము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఒక ఫ్లోర్ లీడర్గా మీరు ఉన్నారు. దాదాపుగా జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. 150 నియోజకవర్గాలు, 150 కార్పొరేటర్ నియోజకవర్గాలు కూడా మీకు పరిచయం ఉన్నాయి. దానిలో ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల విషయంలో కూడా మీకు ఒక పట్టు ఉంటుంది. ఎలాంటి పరిచయాలను మీరు చేయబోతా ఉన్నారు? జనరల్గా ఓవరాల్గా చెప్తే సౌత్ జోన్లో కొంచెం శానిటేషన్ ఇబ్బందులు ఉన్నాయి. అవునన్నా కాదన్నా సౌత్ జోన్ విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉన్నది. మేడము జిహెచ్ఎంసీ కొత్తనో కానీ అడ్మినిస్ట్రేషన్కి అయితే కొత్తగా వస్తాను. షీ నోస్ వెరీ వెల్, అంటే ఎక్కడ ఏం చేయాలనే దాని మీద ఆమెకు పూర్తి అవగాహన ఉంది. సో మనం అనుకున్నంత మేడంకి కొత్తగా ఆమె నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. షీజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. గతంలో ఆమె పనిచేసిన తీరుగానే అవన్నీ చూస్తుంటే మాకు అర్థమవుతుంది. నవ్వుకుంటేనే చెప్పాల్సింది చెప్పేస్తుంది ఆమె నవ్వుకుంటేనే ఆఫీసర్లకు చెప్పాల్సింది చెప్పేస్తుంది. పని కాకపోతే యాక్షన్ కూడా చూపిస్తుంది. సో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సౌత్ జోన్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సరే మోస్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే కమింగ్ వినాయక చవితి, ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్స్ అవసరం ఉన్నాయి, ఎక్కడెక్కడైతే తార్ రోడ్లు పడాలా, రీకార్పెటింగ్ జరగాల, గుంతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇవన్నీ కూడా ఎందుకంటే వినాయక చవితి వస్తుంది. చాలా చోట్ల చిన్న చిన్న లేక్స్ అనేవి వినాయకులు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న కర్బ్ స్టోన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న కొంచెం బ్యూటిఫికేషన్ కూడా కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నిటిని కూడా మళ్ళీ రీమోడల్ చేసి దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ కోసం పెట్టాల్సిన అవసరం ఉందని మేడం గారిని విజ్ఞప్తి చేసినాం. ఈ వర్షాకాలానికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తలేదు జిహెచ్ఎంసీ పరిధిలో. కొన్ని చోట్లలో కొంత నీటి ఎద్దడైతే కనబడింది. ఇంకా ఏదైనా ఆలోచనలు చేయబోతా ఉన్నారా? ఇప్పుడు వచ్చేటువంటి కాలం సెప్టెంబర్లో పూర్తి స్థాయిలో వర్షాలు కురచడానికి అవకాశం ఉంది. 100% వర్షం కోసం తీసుకోవాల్సిన ప్రతి చర్య గవర్నమెంట్ తీసుకుంటుంది. జిహెచ్ఎంసీ తరఫు నుంచి మాన్సూన్ టీమ్స్ ఉన్నాయి. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అనేటివి రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నాయి. 24/7 వాళ్ళు పనిచేస్తున్నారు. పబ్లిక్ కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. 24/7 మన ఆఫీసర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు మొన్న రీసెంట్గా 12 సెంటీమీటర్ల యావరేజ్ వర్షం నమోదైంది. ఎక్కడ అంటే ఈ పరిస్థితిలో కూడా మన మాన్సూన్ టీమ్స్ ఎక్కడక్కడ పనిచేసుకుంటూ పోయి ఎవరికి పబ్లిక్ ఇబ్బంది కాకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఐ అప్రిషియేట్ ద మాన్సూన్ టీమ్స్, ఎట్ ద సేమ్ టైమ్ ద ఇంజనీరింగ్ సెక్షన్ అండ్ ఆల్ ద జిహెచ్ఎంసీ స్టాఫ్. ఎందుకంటే ప్రతిరోజు ఎవ్రీ టైం పొద్దున్న లేచి రాత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండేది జిహెచ్ఎంసీనే. ఒక్కరోజు జిహెచ్ఎంసీ స్టాఫ్ పనిచేయకపోతే హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. సో మనం కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిటిజన్గా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, పబ్లిక్ అందరినీ కూడా చెత్త రోడ్ల మీద ఇవ్వకండి. మీరు వేసిన చెత్త, మీరు వేసిన పరుపులు, మీరు వేసిన మెత్తలు అన్నీ కూడా నాలాలకు అడ్డుగా మారిపోయి నీళ్ళు పోకుండా చిన్న చిన్న పిల్లలకి ఎన్నో ఇబ్బందులు జరిగిన సంఘటన మీరు అందరు చూస్తున్నారు. ఇంత ఎడ్యుకేటెడ్ హైదరాబాద్లో కూడా ఇంకా మీరు ఎడ్యుకేట్ చేయనోళ్ళేమో రోడ్లు ఉడుస్తున్నారు, ఎడ్యుకేట్ చేసిన వాళ్ళేమో చెత్తేస్తున్నారు. ఎడ్యుకేషన్ లేని వాళ్ళేమో రోడ్లు ఉడుస్తున్నారు, రోడ్డు ఉడుస్తున్నారు. ఎడ్యుకేట్ అయ్యి మీరేమో పొద్దున్న లేచి చెత్తేస్తున్నారు. ఇది ఒక్కసారి మీరు కోరిలేట్ చేసుకోండి. నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా అందరినీ కూడా, ప్లీజ్ హైదరాబాద్లో ఎక్కడంటే అక్కడ చెత్త వేయకండి. మీ ఇంటికి ఆటో వస్తుంది, ఆటోకి ఇవ్వండి. హైదరాబాద్ని ఒక రోల్ మోడల్గా మేము చూడాలనుకుంటున్నాం. హైదరాబాద్ని కాపాడండి. డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా సినీ సెలబ్రిటీలు ఒక సినిమా విడుదల అయ్యే ముందు ఖచ్చితంగా ఒక వీడియో రిలీజ్ చేయాలని ఇట్లా కొన్ని అప్లికేషన్స్ కూడా పెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మీ అంచనా మేరకు జిహెచ్ఎంసీలో ఇంకెంత మేరకు ఈ గంజాయి, ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇది పెద్ద సబ్జెక్టుగా అయిపోయింది శ్రీనివాస్. ఈరోజు
ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ లోకల్గా ఉన్న ఇష్యూస్ పైన ఉంది. ఇప్పుడు సందీప్ గారు మనకు ఈ డ్రగ్స్ నార్కోటిక్ విభాగానికి ఆయన హెడ్గా ఉన్నారు. ఒకటి మాత్రం క్లియర్ అబ్బా, లాస్ట్ 10 yearsలో మీరు ఎక్కడైనా చెరువుల దగ్గర చూసుకోండి, ఈ ఫామ్ హౌస్ కల్చర్స్ అనుకోండి, రేవ్ పార్టీస్ అనుకోండి, ఇవన్నీ కూడా ఎంకరేజ్మెంట్ చాలా జరగడం వల్ల డ్రగ్స్ అడ్డగోలుగా ఈ రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దానికి బానిసలు కాబడిరు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మేము సెంటర్లకు పంపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇది ఆపే ప్రయత్నం చేస్తున్నాము. ఇన్ని విధాలుగా చేస్తున్నాం. నేను పబ్లిక్ని కూడా కోరుకుంటున్నా, ఎక్కడైతే మీకు కొంచెం ఐసోలేటెడ్ ఏరియాలో ఉన్న ఏరియాలో ఎక్కడైనా పిల్లలు ఎక్కువ మంది నిల్చున్నట్టయితే ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కో లేకుంటే 100కో డైల్ చేయండి. ఖచ్చితంగా డ్రగ్ ఫ్రీ సిటీని చేయాల్సిన అవసరం ఉంది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కావాలి. ఒకప్పటి ఉడతా పంజాబ్ని చూసి కేటీఆర్ ఆదర్శంగా తీసుకుండో కానీ దీన్ని ఉడతా తెలంగాణ చేద్దామనుకున్నాడు. అది ఎవరు సహించేది లేదు. ఖచ్చితంగా ఈ హైదరాబాద్ని డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగానే నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ రేవ్ పార్టీలు ఫామ్ హౌస్లలో అక్కడ ఇక్కడ జరుగుతున్న పార్టీలను అరికట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎక్కడైతే చెరువులకు ఆనుకొని బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లో రేవ్ ఫామ్ హౌస్లు కట్టిరో అవన్నీ కూడా డెమాలిష్ చేస్తున్నది హైడ్రా. దాంట్లోనే ఎక్కువ మటుకు, ఎందుకంటే కొంచెం ఐసోలేటెడ్గా ఉంటుంది, దూరం ఉంటాయి కాబట్టి, సిటీకి దూరం ఉంటాయి కాబట్టి అక్కడ పోయి పిల్లల్ని పాడు చేసే సంస్కృతి డెవలప్ చేసి లాస్ట్ 10 yearsలో. నేను పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీలు చేసుకోవడానికి వ్యతిరేకం కాదు, అన్ఫార్చునేట్లీ డ్రగ్ కల్చర్కి వ్యతిరేకం నేను. సరే, ఎవరైనా పార్టీలు చేసుకోవచ్చు, ఎవరి ఫామ్ హౌస్లో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ అన్ని కబ్జాలు చేసి ఈ విధంగా పబ్లిక్కి ఇబ్బంది అయ్యే పరిస్థితులు తీసుకురావద్దని నేను ప్రతి సిటిజన్ని నేను కోరుకుంటున్నాను. ఇది దర్పల్లి రాజశేఖర్ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ దేశానికే ఒక ఆదర్శంగా ఉండేలా ముఖ్యమంత్రి ఆలోచనలు చేస్తున్నటువంటి మాట చెప్తున్నాయి. ఇక అమ్రపాలి డైనమిక్ ఆఫీసర్ ఖచ్చితంగా జిహెచ్ఎంసీని డెవలప్మెంట్లో తన యొక్క కృషి ఉంటుందనేటువంటి ఆశాభావాన్ని కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, జిహెచ్ఎంసీ మెయిన్ ఆఫీస్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.